జగన్ ప్రతిపక్ష నేతగా ఎన్నికైన మొదటి నుంచి విద్రోహ చర్యలను సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబుపై పలుసార్లు ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాజకీయ నేత ముసుగులో సైకో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నేతని మరిచి మతి స్థిమితం మరిచి సీఎంను దూషించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ పేదలకే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జగన్కు లేదని అన్నారు. మరోవైపు శిల్ప చక్రపాణి మహిళలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిత అన్నారు. టీడీపీ నాయకులు స్పందించిన తీరు గురించి, తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించిన తీరు, ఈ రెండింటి గురించి ఒకసారి మీడియాలో ఒక 2-3 ఇష్యూస్ మీ అందరితో మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి డే ఫస్ట్ నుంచి కూడా, అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూర్చున్న తర్వాత దగ్గర నుంచి కూడా ఏదో ఒక టైంలో సీఎం గారిని టార్గెట్ చేయటం, ఆయన ఎమ్మెల్యేలు కానీ సీఎం గారిని టార్గెట్ చేయటం, ఆ టార్గెట్ చేయటం కూడా ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారంటే ఒక విద్రోహకర చర్యను ప్రేరేపించే విధంగా వాళ్ళు టార్గెట్ చేయటం అనేది చాలా మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా చెప్పాలంటే ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బాబును బంగాళాఖాతంలో కలుపుదామని ఒకసారి, అదే బాక్సైట్ వ్యతిరేక సభలో గిడ్డీశ్వరి గారు మాట్లాడుతూ సంప్రదాయ ఆయుధాలతో చంద్రబాబు తల నరుగుతానని ఒకసారి చెప్పడం కానీ, చెప్పులు ఇష్టం లేదట చీపుర్లు చూపించని చెప్పడం కానీ, గ్రామాల్లో తిరిగితే ప్రజలు రాళ్లతో కొడతారని చెప్పడం కానీ, అవసరమైతే బాబు కాలర్ పట్టుకుంటా అని చెప్పడం కానీ, చంద్రబాబుకు అంతిమ గడియలని జోస్యం చెప్పడం కానీ, అవసరమైతే బాబుకు పోగాలం బుద్ధి జ్ఞానం లేవు, రకరకాల మాటలతో ఇవన్నీ చూస్తుంటే ఆయనకి ఏమైనా పిచ్చి పట్టిందా లేదా అనుకుంటే ఒక సైకిక్ పేషెంటా? ఈయన బిఫోర్ డే నుంచి కూడా, అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నక ముందు నుంచి కూడా, రాజకీయాలకు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన తాలూకా నైజం కానీ ఆయన కుటుంబ నేపథ్యం కూడా చూసుకుంటే ఒక ఫ్యాక్షనిజానికి వాళ్ళు ఒక పరాకాష్ట. ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మొదలు పెడతారు. ఎవరైనా కథ మొదలు పెడితే అటువంటి తాతకు తగ్గ తనయుడు, తాత యాజ్ టీజ్గా దిగిపోయిన తనయుడు మనవడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు తన నరాల్లోని కూడా ఉంచుకొని ఈరోజు ఒక ప్రతిపక్ష నేతగా, ఒక రాజకీయ నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిని అన్నది కూడా మర్చిపోయి ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఇన్ని రకాలుగా ఈ 3 సంవత్సరాల కాలంలో మాట్లాడుతూ, నిన్నగాక మొన్న నంద్యాల సభలో కూడా అతన్ని కాల్చి చంపాలి అన్న పదాన్ని ఉపయోగించారంటే నాకు తెలిసి ఈయన ఒక పిచ్చోడైనా అయి ఉండాలి, లేదా ఒక సైకిక్ పేషెంట్ అయినా అయి ఉండాలి. ఈయన ఏదైనా సైకలాజికల్ ట్రీట్మెంట్ ఆయన కనుక ఇప్పించగలిగితేనే ఫర్దర్గా కనీసం వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలైనా బతికి పట్టగలరు తప్ప, లేకపోతే ఆయన సైకిక్ పేషెంట్ అని ఎందుకు అన్నామంటే రకరకాలుగా ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలి అని చెప్పడానికి ఒక్క రీజన్ చెప్పమానండి. దేనిగా అసలు కాల్చి చంపడం ఏంటి ఒక సీఎంని? ఒక రకంగా చెప్పాలంటే 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయల పెన్షన్ చేసినందుక కాల్చి చంపాలి? నదులు అనుసంధానం చేసి ఈరోజు కృష్ణా గుంటూరు అటువైపు వాటికన్నిటికీ కూడా నీరు ఇచ్చినందుక ఈరోజు కాల్చి చంపాలి? పట్టసీమ ప్రాజెక్ట్ రెడీ చేసినందుక కాల్చి చంపాలి? చంద్రన్న బీమా ద్వారా ఎంతోమంది పేదవాళ్ళ బతుకుకి ఈరోజు ప్రాణం పోసినందుక ఈరోజు కాల్చి చంపాలి? ఇలా చూసుకుంటే రకరకాల స్కీములు పెట్టి ఈరోజు ప్రజలకు అండదండలుగా ఉన్నందుక ఈరోజు కాల్చి చంపాలి? లేకపోతే నీ తండ్రిలాగా నిన్ను మధ్యలో పెట్టుకొని భూదందాలు చేసి కోట్లు దాచుకొని దోచుకున్నందుక ఈరోజు దాచుకోలేనందుక ఈరోజు కాల్చి చంపాలి? అంటే మీరు కాల్చి చంపాలి అన్న పదానికి ఎక్కడ కూడా మీ తాలూకా సైకిక్ నేచర్ కానీ సైకలాజికల్ డిజార్డర్ కానీ కనిపిస్తుందే తప్ప మీలో ఒక ప్రజాప్రతినిధి, ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు ఏదో చేద్దామని తప్పున నాయకత్వం అయితే కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సైకిక్ డిజార్డర్ ఉంది. దయచేసి దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడమే. నాకు తెలిసి దానికి ట్రీట్మెంట్ అయితే జైలు శిక్ష తప్ప వేరే ట్రీట్మెంట్ అయితే అతనికి లేదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నేను సీఎంని అని పిచ్చోళ్ళు ఎలా మాట్లాడుతుంటారు. సైకిక్ పేషెంట్లే నేను ఏదో అయిపోతుంది అంటే నిద్రలో కూడా వాళ్ళు ఆ సీఎం గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ రకంగా మాట్లాడుతున్న నాయకుడు వెనకాతల మీరు ఎంతకాలం ప్రయాణించగలరో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకత్వం దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా నేను ఇదే ప్రశ్న అడుగుతున్నా. అటువంటి సైకిక్ నేచర్ అనే వ్యక్తితో మీరు ఎంతకాలం వెళ్ళదీయగలరు? ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని అందరికి అతని సైకిక్ నేచర్కే భయపడే 20 మంది ఎమ్మెల్యేలు ఇటువైపు నుంచి ఇటువైపుకి వచ్చారు, మా దగ్గరికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరికీ భయపడి ఎమ్మెల్యేలు ఈరోజు మా దగ్గరికి రావటం అని చూసి కూడా నిజంగా ఇంకొంచెం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ విషయం నంద్యాలలో మేము గెలుపు ఖాయం, తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి గెలవటం ఖాయం. ఈ గెలుపు చూడడానికే వీళ్ళు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఇన్ని రకాలుగా చేస్తున్నారు తప్ప
ఆ గెలుపుని జీర్ణించుకోలేక, ముందే వాళ్ళకి తెలిసింది గెలుపు మాత్రం తెలుగుదేశం పార్టీదే అని, దాన్ని జీర్ణించుకోలేక రకరకాల పైత్యం పట్టిన మాటలు మాట్లాడుతున్నారే తప్ప వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ, నాయకుడు కానీ, కార్యకర్తలు కానీ అంతకు మించి ఏదీ లేదని మాత్రం నేను చెప్తున్నాను. ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఒక సీఎంని నిన్ను కాల్చి చంపాలి, నేను ఇలా చేయాలి అలా చేయాలని మాట్లాడినప్పుడు ఆయన నేచర్ ఎవరికైనా అర్థమవుతుంది. కేవలం ఒకటండి, చిన్న లాజిక్. ఆ చిన్న లాజిక్ కూడా ఏంటంటే, ఒక మాట తీరులో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అదేంట్రా బాబు పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా క్యాజువల్గా మాడుకుంటూ వెళ్ళిపోతాం, ఒకటి పొంతం లేకుండా మాట్లాడితే. లేదంటే ఏమైనా పేషెంటా జాయిన్ చేయండి అంటాం మీరు, మీ గ్రూప్లో ఎవరైనా మాట్లాడుకుంటే. అటువంటిది ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉండి మాట్లాడితే నేను సీఎంని, లేదంటే 2 సంవత్సరాల్లో సీఎంని అవుతాను, తర్వాత అండమాన్ పంపిస్తాను ఉద్యోగస్తుల్ని, కలెక్టర్ బాబునేమో జైలుకి పంపిస్తాను, నేను సీఎంని, నన్ను టచ్ చేస్తున్నాను, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారమ్మా? ఎవరు మాట్లాడతారు చెప్పండి? మేము అండంలో మాకేం తప్పలేదు.